మనం ఈరోజు శ్రీల ప్రభుపాదుల వారిచే వచించబడినటువంటి శ్రీమద్ భాగవతము మొదటి స్కందము 3వ అధ్యాయము 13వ శ్లోకాన్ని చర్చించుకుంటున్నాం. ఇంతవరకు భగవంతుని యొక్క వివిధ అవతారాల గురించి ఎలా భగవంతుడు ఆవిర్భవించాడు సృష్టి మొదటి నుంచి కూడా మనము ఈ అధ్యాయంలో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అన్నీ కూడా భగవంతుడి నుంచే ఉద్భవించాయి అనే విషయాన్ని ఈ అధ్యాయంలో మనకి కూలంకుషంగా చర్చిస్తున్నారు. దానికి సంబంధించే 8వ అవతారమైనటువంటి వృషభదేవుని గురించి ఇక్కడ చర్చించడం జరిగింది. వృషభదేవుడు నాభి మరియు మేరుదేవి రాజు అయినటువంటి నాభి మరియు మేరుదేవిల పుత్రుడు. తను స్వయంగా భగవంతుడే వృషభదేవునిగా అవతరించారు. అవతరించి ఈ అవతారంలో భగవంతుడు సంపూర్ణ తత్వాన్ని ఎలా పొందాలి అనేటువంటి విషయాన్ని, దానికి మార్గం ఏమిటి అనే విషయాన్ని తన కుమారులకే బోధించారు. తద్వారా ఈ సంపూర్ణ తత్వాన్ని పొందడము అనేటువంటిది సాధించడానికి మన ఇంద్రియాలని ఎలా నిగ్రహించుకోవాలి అనే విషయాన్ని వృషభదేవుడు తన కుమారులకి చక్కగా బోధించాడు. అతని బోధనలన్నీ కూడాను చాలా ప్రఖ్యాతిగాంచిన శ్రీమద్ భాగవతంలో తర్వాతి స్కందంలో 4వ స్కందంలో మనం మళ్ళీ వృషభదేవుడు ఏం బోధించాడు అనేటువంటి విషయాన్ని విస్తారంగా చర్చించబోతున్నాం. కానీ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏం చెప్పారు అంటే, ఇక్కడ అవతరించడం గురించి మాత్రమే చెప్పారు భగవంతుడికి. ఈ శ్లోకంలో ఒక ముఖ్యమైన పదం ఉంది. నిజానికి దాని గురించి మనం చర్చించుకోవడము చాలా ఆవశ్యకమైనటువంటి విషయం. ధీరాణం అంటే నిగ్రహణ కలిగి ఉండేటువంటి వ్యక్తిత్వము. ధీర, నిజానికి భౌతిక ప్రపంచంలో ధీర అధీర అనే 2 రకాల వ్యక్తులు ఉంటారని మనం నేర్చుకుంటాము. మనం ఒకవేళ గనక ఈ పదానికి అర్థం తెలిస్తే మనం కూడా భౌతిక జగత్తులో వ్యక్తులని చూసి ఈ 2 తరగతులకు చెందిన వాళ్ళని గ్రహించగలుగుతాము. ధీర అంటే ఇంద్రియాలను నిగ్రహించుకోగల శక్తి ఉన్న వాళ్ళని ధీరుడు అంటారు. రూపగోస్వామి ఒకానొక సందర్భంలో భగవంతునికి తన నివేదనను సమర్పిస్తూ నమస్కరిస్తూ ఒక శ్లోకం చెప్తారు. కృష్ణ కీర్తన గాన నర్తన పరౌ ప్రేమాన్ ఏంటది? కృష్ణ కీర్తన గాన నర్తన పరౌ ప్రేమామృతాంభోనిధి ధీరా ధీర జన ప్రియో ప్రియ కరో ధీరా ధీర జన ప్రియో ప్రియ కరో కృష్ణ కీర్తన ప్రాణ నర్తన ధీర అధీర జన ప్రియో ప్రియ కరో. కృష్ణ చైతన్య మార్గాన్ని ఎవరైతే అవలంబిస్తారో ఈ కృష్ణ చైతన్య మార్గము అనేటువంటిది ధీరులకి అధూరులకి సమాన స్థాయిలో ఉపయుక్తంగా ఉంటుంది. ఎవరైతే తపస్య చేయడంలో అంటే ఇంద్రియ నిగ్రహాన్ని పాటిస్తూ స్వచ్ఛందంగా శరీరానికి కావలసిన అవసరాలని త్యజించగలుగుతారో వాళ్ళని ధీరులు అన్నారు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు రూపగోస్వామి? కృష్ణ కీర్తన గాన నర్తన పరౌ ప్రేమాం తో భోనిధి. దాని తర్వాత ధీరా ధీర జన ప్రియో ప్రియకరో ధీర అధీర. కృష్ణ చైతన్య మార్గము భగవద్భక్తి అనేటువంటిది ధీరులు అధీరులు ఇద్దరిని కూడాను సమాన స్థాయిలో ఆకర్షిస్తుంది. చాలా ఇంద్రియాలని నిగ్రహంలో ఉంచుకొని ధీరత్వాన్ని కలిగిన వాళ్ళు వాటిని నిగ్రహంలో ఉంచుకోలేనిటువంటి దిగజారిపోయిన స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళిద్దరికీ కూడాను ధీరాధీర జన ప్రియో ప్రియకరో నిర్మత్సరాణో. కుమార సంభవం అని ఒక గ్రంథం ఉంది, మీరందరూ విని ఉంటారు. సంస్కృతంలో కుమార సంభవం అనే ఒక గ్రంథం ఉంది. కానీ కాళిదాసులో రచించారు సంస్కృతంలో. సో దాంట్లో ఆ కుమార సంభవంలో రచించిన ముఖ్యమైనటువంటి కుమార సంభవం యొక్క సారాంశం ఏమిటి అంటే, రాక్షసులకి మరియు దేవతలకి మధ్య యుద్ధం సంభవిస్తుంది.
ఆ యుద్ధంలో రాక్షసులను సంహరించాలి అంటే దేవతలకి ఒక ఆవశ్యకత ఏర్పడుతుంది. పుత్రుని యొక్క శివుడి యొక్క పుత్రుడు మాత్రమే సంహరించగలిగేటువంటి స్థితి ఒకటి ఏర్పడుతుంది. కానీ శివుడి అంతకన్నా ముందు జరిగిన సంఘటన ఏమిటంటే, దక్షయజ్ఞం గురించి మీరు వినే ఉంటారు. దక్షుడు సతీదేవి యొక్క తండ్రి. సతీదేవి శివుని యొక్క భార్య దుర్గాదేవి. ఒకానొక సందర్భంలో దక్షుడికి మరియు శివుడికి మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడతాయి. అందుకని దక్షుడు తాను నిర్వర్తిస్తున్నటువంటి యజ్ఞానికి అల్లుడు కూతురు అయినటువంటి శివుడిని మరియు సతీదేవిని ఆహ్వానించాడు. కానీ సతీదేవి ఉండబట్టలేక తన తండ్రి ఇంటికి వెళ్తుంది ఆ యజ్ఞాన్ని, ఆ ప్రక్రియలో పాల్గొంచుకోవడానికి. శివుడు చెబుతాడు, పిలవకుండా వెళ్ళడం సరైన పద్ధతి కాదు, వెళ్ళొద్దని. కానీ సతీదేవి అంటుంది, అది తన పుట్టిల్లు, పిలవకపోయినా వెళ్ళే అధికారం తనకుంది అనే భావనతోని సతీదేవి దక్షుని యజ్ఞానికి వెళ్తుంది. అక్కడ దక్ష యజ్ఞంలో దక్షుడు శివుడితో ఉన్న అభిప్రాయ భేదం మూలంగా శివుడిని రకరకాలుగా దూషిస్తాడు. ఆ దూషణ పరుష వాక్యాలని వినలేక సతీదేవి ఏమంటుంది, శివుడు పరమశివుడు, వైష్ణవుడు, గొప్ప భక్తుడు, అలాంటి వ్యక్తిని నువ్వు దూషిస్తున్నావు. ఎందుకని దూషిస్తున్నావు? శివుడు నేనున్నాను కాబట్టి, నేను నీ కూతురిని, నన్ను శివుడు వివాహం ఆడాడు కాబట్టి శివుడిని నువ్వు ఒక అల్లుడిగానే భావించి నీకన్నా తక్కువ స్థాయిలో ఉన్నాడు అనే భావనతో నువ్వు పరుష పదజాలం వాడుతున్నావు. ఈ శరీరం మూలంగానే కదా నువ్వు శివుడిని దూషించగలుగుతున్నావు. అందుకని నువ్విచ్చిన ఈ శరీరాన్ని నీకే అప్పగించేస్తాను అని తను అగ్నిలో ఆహుతవుతుంది, తన శరీరాన్ని కాల్చేస్తుంది. సో శివుడు ఈ స్థితిని తెలుసుకొని, అఫ్కోర్స్ శివుడికి ఆగ్రహం వస్తుంది, ప్రమదగణాన్ని దక్షయజ్ఞానికి పంపించడము, అదంతా కూడా మరొక సందర్భంలో మనం నేర్చుకోవచ్చు. అదంతా కూడా ఉంది. దక్షయజ్ఞం అంతా కూడా విచ్ఛిన్నమైపోతుంది. బట్ శివుడు భార్యాభియోగం ఎప్పుడైతే జరిగిందో, సతీదేవి దూరం అయిపోయిందో, అప్పుడు తపస్సులో కూర్చుంటారు. హిమాలయాల్లో ఆయన తీవ్రమైన తపస్సులో నిక్షిప్తుడై ఉంటాడు. అప్పుడు ఈ రాక్షసులని సంహరించడానికి దేవతలకి శివుడి యొక్క పుత్రుడి ఆవశ్యకత ఏర్పడుతుంది. అందుకని దేవతలందరూ కూడాను శివుణ్ణి ఎలాగైనా కూడాను మళ్ళీ శివుడి ద్వారా పుత్రుడు ఈ ప్రపంచానికి లభించేటువంటి అవకాశం కోసమని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. అందుకని వాళ్ళు హిమాలయ పర్వత పుత్రురాలైనటువంటి పార్వతీదేవి శివుడి మీద అపారమైన భక్తి ఉన్నటువంటి వ్యక్తురాలు. నిజానికి పార్వతీదేవి సతీదేవి స్వయంగా సతీదేవి మళ్ళీ పార్వతీదేవిగా అవతరించింది. ఆమె దుర్గాదేవి, భౌతిక ప్రపంచాన్ని ఆధిపత్యం వస్తున్నటువంటి మాయాదేవి దుర్గా. సో ఆమె పార్వతీదేవి ఆ సమయంలో 16-17 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి యువతి పరమశివుణ్ణి మాత్రమే భర్తగా పొందాలనుకుంటుంది. ఎందుకంటే సతీదేవి స్వయంగాను ఆమె. అందుకని దేవతలందరూ కూడాను ఆమెకి కావలసినటువంటి ఎంకరేజ్మెంట్ ఇచ్చి శివుడి దగ్గరికి పంపిస్తారు. శివుడు ఎంత దీక్షలో ఉన్నారు అంటే, నగ్నంగా ఉన్నాడు, అలా కూర్చొని దీక్షలో నిమగ్నమైనాడు హిమాలయాల్లో. పార్వతీదేవి వెళ్ళి అతనికి సపర్యలు చేస్తుంది. ఎంతవరకు సపర్యలు చేస్తుంది అంటే, అతని జననేంద్రియాల్ని ముట్టుకునేంత వరకు కూడా తన సపర్యల్ని సాగిస్తుంది. కానీ శివుడు అలాంటి స్థితిలో కూడాను అసలు చరించడు. అది ధీరత్వం అంటే. సో ధీరత్వము అధీరత్వానికి అర్థం ఇది. చాలాసార్లు వేదశాస్త్రాల్లో పురుషులు తమ ఇంద్రియాలను నిగ్రహించుకోగలరు, స్త్రీలు మాత్రమే తొందరగా తమ ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోతారని చెప్పబడింది. అది ఎప్పుడు అంటే, వ్యక్తులు వేదశాస్త్రాలని అభ్యసించి దాని ప్రకారంగా జీవిస్తున్నప్పుడు అలాంటి స్థితి ఏర్పడుతుంది. కానీ ప్రస్తుత జగత్తులో మనం చూస్తుంటాము,
పురుషులు స్త్రీలు అనేటువంటి తేడా లేకుండా అందరూ కూడా తమ నిగ్రహాన్ని కోల్పోతున్నారు. నిజానికి శాస్త్రంలో చెప్పబడినటువంటి ధీరత్వం కలిగినటువంటి పురుషులను కూడా ఈ భౌతిక ప్రపంచంలో చూడడము అరుదు అయిపోయింది. ఎంతవరకు అందుకనే ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు ఒక ఉదాహరణ చెప్తున్నాడు. భాష్యంలో చెప్పారు శ్రీల ప్రభుపాదుల వారు, మానవ సమాజంలో 4 రకాలైనటువంటి వర్ణాలు, 4 రకాలైనటువంటి ఆశ్రమాలు ఉన్నాయి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాలు, బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాస ఆశ్రమాలు. ఏ స్థితిలో ఉన్నా కూడాను వ్యక్తి ధీరుడిగా ఉండవలసినటువంటి ఆవశ్యకత మనకి శాస్త్రము వివరంగా చెబుతోంది. ధీర అనే పదానికి అర్థం ఏమిటి అంటే రకరకాల ఆకర్షణలు అనేటువంటివి కనబడుతుంటాయి. ఆకర్షణలకి తన ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోకుండా ఉన్నవాడిని ధీరుడు అంటారు. 4 వర్ణాలు, 4 ఆశ్రమాల్లోని సన్యాసాశ్రమము సన్యాసాశ్రమంలో ఉన్న వ్యక్తులు సమాజానికి ఉన్నతమైన స్థితిలో ఉన్నవాళ్ళుగా పరిగణించబడి వాళ్ళని గురువులుగా స్వీకరిస్తారు, ఆదర్శప్రాయాలుగా స్వీకరిస్తారు. కానీ దాంట్లో సన్యాసాశ్రమంలో కూడాను 4 తరగతుల వాళ్ళు ఉన్నట్టుగా మనకి మరొకసారి ప్రభుపాదుల వారు గుర్తు చేస్తున్నాడు. శాస్త్రంలో చెప్పింది ఏమిటి అంటే బహుదక, కుటీచర, పరివ్రాజకాచార్య, పరమహంస, ఈ 4 రకాల స్థితులు సన్యాసాశ్రమంలో కూడా ఉన్నాయి. వాళ్ళ ఇంద్రియ నిగ్రహాన్ని బట్టి, ధీరత్వాన్ని బట్టి వాళ్ళ స్థాయిని నిర్ధారించారు. సో ధీర అనే పదము ఈ శ్లోకంలో ఉపయోగించింది చాలా చాలా ముఖ్యమైనది. ఎవరికి ఉద్దేశించి ఉపయోగించారు ఇది? భగవంతుడైన శ్రీకృష్ణుని సంబోధిస్తూ ధీర అనే పదాన్ని మనము ఉపయోగించవచ్చు. ఇక్కడ మనకి చెప్పిందంటే ధీర, అధీర 2 రకాలైనటువంటి వ్యక్తులు మానవ సమాజంలో ఉంటారు. వాళ్ళందరూ కూడాను భగవంతుడికి ఆకర్షితులవుతారు అని చెప్పారు. కానీ ధీర అనే పదము సంపూర్ణంగా మనం ఉపయోగించగలిగింది ఎవరికి అంటే భగవంతుడైన శ్రీకృష్ణుడికి. అలాగే శ్రీకృష్ణుని భక్తులు నిమగ్నమైన భక్తులు కూడా ధీరులుగా ఉంటారు. మనం ఇక్కడ శివుడి గురించి ఇందాక చర్చించుకున్నాం. పార్వతీదేవి 16 ఏళ్ల యువతి. పరమేశ్వరుడు శివుడు నగ్నంగా కూర్చొని ఎలా ఉన్నారు? ఒక రకమైన ఒక ధ్యానంలో నిమగ్నమై ఉన్నారు, తపస్సు చేస్తూ ఉన్నారు. అలాంటి స్థితిలో పార్వతీదేవి అతని జననేంద్రియాలని ముట్టుకుంది. అయినా కూడా అతనిలో చలనము లేదు. అంత ధీరత్వం ఉన్నవాడు శివుడు. భక్తి మార్గంలో స్థిరపడి ఉంటే వ్యక్తులు ఆ ధీరత్వాన్ని సాధించగలుగుతారు. ఎందుకంటే భగవంతుడైన కృష్ణుడు పరిపూర్ణమైన ధీరుడు. భౌతిక సమాజంలో భగవంతుడైన కృష్ణుడి లీలను గురించి మాట్లాడుతుంటారు వ్యక్తులు. ఏంటిది? శృంగార పురుషునిగా భావిస్తుంటారు. చాలా అల్పమైనటువంటి వాళ్ళు భగవంతుడైన శ్రీకృష్ణుని శృంగార పురుషునిగా పరిగణిస్తుంటారు. అది చాలా అల్పమైనటువంటి నీచమైనటువంటి ఆలోచన. చాలా నీచమైనటువంటి స్వభావం ఉన్న వ్యక్తులే భగవంతుని గురించి ఎలాంటి పరిజ్ఞానం లేని వ్యక్తులే అలా ఆలోచిస్తారు. 16,000 మంది గోపికలతో భగవంతుడు నృత్యం చేశారు. అనేక మంది గోపికలతో భగవంతుడు నృత్యం చేశారు అనే విషయము వాస్తవమే. రాసలీలలో ఆ పని చేశారు. కానీ వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఆ ప్రేమిక భావన ఇలాగా మన భౌతిక ప్రపంచంలో ఊహించుకునేటువంటి శారీరక స్థితికి సంబంధించింది కాదు. లైంగిక సంతృప్తి కోసమని వాళ్ళు కలిసిన విషయం కాదది. ఆ విషయం అర్థం కావడం కోసమని మన కల్మష హృదయాలు ఆ స్థితికి వెళ్ళి భగవంతుని తెలుసుకోగలిగే స్థితిలో ఉన్నట్టుగా తెలుసుకోగలిగే స్థితికి చేరుకోవడం కోసమే శ్రీల ప్రభుపాదుల వారు చెప్తారు శ్రీమద్ భాగవతాన్ని మొదటి అధ్యాయం నుంచి చదవమని. అలా చదువుతూ ఉన్నప్పుడు మనలోనే కల్మషాలు తొలగిపోతాయి. అందుకని రాసలీల ఎక్కడ చెప్పబడింది? దశమ స్కందంలో చెప్పబడింది. సో ఇక్కడ గోపికలందరూ కూడాను భగవంతునిచే ఆకర్షితులయ్యారు. వాళ్ళు భగవంతుని కోరుకోవడానికి మూల కారణము కామ. భగవంతునితో ఆకర్షితులు అవడం గురించి వాళ్ళు భగవంతునితోని సంబంధం ఏర్పరచుకోవాలి అనుకున్న విషయము వాస్తవమే. అది శాస్త్రంలోనే చెప్పబడింది. మనం కృష్ణ బుక్లో చక్కగా చదువుకుంటాం. గోపికలందరూ కూడాను శ్రీకృష్ణుని భర్తగా పొందాలనుకున్నాడు. కృష్ణుడు ఏం చేశారు? సరే
మీకు ఎలాంటి కోరిక ఉన్నా సరే రమ్మన్నారు. ఎప్పుడైతే వాళ్ళు భగవంతుణ్ణి దరి చేరారో వెంటనే వాళ్ళలో ఉన్నటువంటి కల్మష భావాలు, కామోద్రేకాలన్నీ కూడా నశించిపోయాయి. అది భగవంతుని యొక్క స్థితి. అది మన భగవంతుని స్థితిని మనం అర్థం చేసుకుంటే వాళ్ళ భగవంతుడికి మరియు గోపికలకి మధ్య ఉన్న సంబంధాన్ని కూడా అర్థం చేసుకోగలుగుతాం. గోపికలు భగవంతుని పొందడం కోసమే వెళ్ళారు. అది వాస్తవం. కానీ భగవంతుని యొక్క స్థితి, భగవంతుని చేరుకోగానే వాళ్ళకి ఆ కోరిక కలగలేదు. కానీ భగవంతుడు ఎంత దయాతో హృదయుడు చూడండి. వాళ్ళ కోరిక తీర్చడం కోసం ఆయన ఏం చేశాడు? వస్త్రాపహరణం చేశాడు. వేదశాస్త్రంలో ఒక విషయం చెప్పబడింది. స్త్రీని వివస్త్రగా చూడగలిగేటువంటి అధికారము కేవలం భర్తకు మాత్రమే ఉంది అని. సో ఒక విధంగా గోపికలందరి వస్త్రాలని అపహరించి కృష్ణుడు వాళ్ళ కోరికైనటువంటి మీరు నా భర్తగా ఉండాలి అనేటువంటి కోరికని తీర్చేశారు. కానీ కృష్ణుడు నిజానికి గోపికలందరూ కూడాను ఎంతో గొప్ప తపస్సు చేసి ఎన్నో రకాల త్యాగాలకు నుంచి తపస్సులని చేసి నా గొప్ప భక్తులు కృష్ణుని భర్తగా పొందాలని చాలా గొప్ప తపస్సులు చేశారు. ఆ సమయంలో గోపికలు కృష్ణుడు సమాన వయసులో ఉన్నటువంటి వాళ్ళు. మామూలుగా మనము దైనందిన జీవితంలో కూడా చూస్తాం. సమవయస్కులైన బాలబాలికలు కలిసి ఆడుకోవడము పెద్ద ఆశ్చర్యకరమైన విషయం ఏం కాదు. సో ఒక విధంగా వస్త్రాపరణ ద్వారా కృష్ణుడు ఏం చేశారు అంటే వాళ్ళు వివస్త్రులుగా ఉండడం చేసి దాన్ని వేదశాస్త్రాలకు అనుగుణంగా వివస్త్రలు చేసేటటువంటి ఓకే మీ కోరికైనటువంటి నేను భర్తగా ఉండాలి అనేటువంటి మీ కోరిక తీరిందని చెప్పుకోవచ్చు వేదశాస్త్రాలను బట్టి అని నిర్దేశించాడు. కానీ వ్యక్తులు భగవంతుడైన కృష్ణుని చాలా మంది వ్యక్తులు భగవంతుని అపార్థం చేసుకొని అపరాధం గావిస్తారు. భగవంతుని అపార్థం చేసుకొని భగవంతుడికి ఏం జరగదు. తనని నష్టపోయేది ఎవరు? అజ్ఞాని అయినటువంటి జీవాత్మనే నష్టపోతుంది. ఎందుకంటే భగవంతునికి సంబంధించిన ఈ వివరణని స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలంటే ప్రామాణికమైన గురువుల నుంచి దీనిని స్వీకరించినప్పుడు ఈ అపార్థాల నుంచి మనం దూరంగా ఉండి సహజంగా ఉన్నటువంటి స్థితి భగవంతుని యొక్క స్థితిని మనం తెలుసుకోగలుగుతాం. సో దీన్ని బట్టి ఎంతమంది గోపికలు చుట్టూ ఉన్నప్పటికీ వాళ్ళెవరికి కూడా ఆకర్షితులు కాకుండా ఉన్నటువంటి వ్యక్తి శ్రీకృష్ణుడు. దాన్ని ధీర చాలా మంది అనుకున్నట్టుగా భగవంతుడైన కృష్ణుడు సామాన్యమైన వ్యక్తి కాదు, మనలాంటి వాడిని వ్యక్తి కాదు, భగవంతుడు ఆయన. అందుకని ఇక్కడ ఏమని చెప్పారు? ఉరుక్రమ. భగవంతుడైన శ్రీకృష్ణుడు ఇక్కడ ఏమని చెప్పారు అంటే ఉరుక్రమ అన్నారు. ఉరుక్రమ అంటే అద్భుతమైన లీలల్ని, అద్భుతమైన కార్యక్రమాన్ని చేసేటువంటి వ్యక్తిని ఉరుక్రమ అంటారు. ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు అంటే సామాన్యమైన వ్యక్తులకి సాధ్యం కానటువంటి గొప్ప లీలల్ని. అంతమంది గోపికలతో రాసలీల చేయడం కానివ్వండి, గోవర్ధనగిరిని చెట్టుకిన వేలి మీద ఎత్తడం కానివ్వండి, బ్రహ్మ విమోచనులలో ఇంద్రగర్భ భంగము, ఇలాంటి స్థితిలో భగవంతుడే విస్తృతమైన అంశాలుగా తనకు తానుగా గోపపాలకులుగాను గోవులు దూడలుగాను విస్తరించడము, ఇవన్నీ కూడా అద్భుతమైన లీలలవే. సామాన్య మనిషి ఎవరు కూడా చేయలేరు. అందుకని భగవంతుడు నిజమైన జీవిత లక్ష్యము, జీవితంలో జీవించే విధానాన్ని తెలియజెప్పడం కోసమని వృషభదేవుడిగా అవతరించాడు. వృషభదేవుడు అవతరించినప్పుడు భగవంతుడు ఈ ప్రపంచం మొత్తానికి ఆధిపత్యం వహిస్తున్నటువంటి రాజు. శ్రీమద్ భాగవతంలో దీనికి సంబంధించిన వృషభదేవుడు మనకి అందించినటువంటి బోధనలు మనం చదువుకుంటాం. ఇందాక మనం చర్చించుకున్నట్టుగా తన సంతానానికి వృషభదేవుడు ఏమని బోధించాడు? మానవ జీవిత లక్ష్యము
ఇంద్రియ తృప్తి కాదు. అది ఇంద్రియ తృప్తే కావాలి అనుకుంటే మానవునిగా పుట్టవలసిన అవసరం లేదు. అది కుక్కలు, పందులు, పిల్లులు అలా అలా జన్మించినా కూడాను కావలసినటువంటి ఇంద్రియ తృప్తి దీనికన్నా కూడా ఎక్కువ ఇంద్రియ తృప్తిని పొందవచ్చు. అందుకని మానవ జీవిత లక్ష్యం వైపు మీరు దృష్టిని కేంద్రీకరించండి. జన్మ మృత్యు జరావ్యాధి చక్రం నుంచి ముక్తులవడమే మానవ జీవిత లక్ష్యము. తద్వారా ముక్తులవ్వాలి అంటే చేయవలసిన పని భగవత్ సేవలో నిమగ్నమవడమే మానవ జీవిత లక్ష్యము అని ఋషభదేవుడు తన పుత్రులకి బోధించాడు. తద్వారా అది ఎలా సాధ్యమవుతుంది అంటే ధీరత్వాన్ని కలిగి ఉన్నప్పుడు అది సాధ్యమవుతుంది. సమాజం అంతా కూడాను మానవ సమాజము ఈ ధీరత్వాన్ని అంటే స్వయ ఇంద్రియ నిగ్రహాన్ని పాటించాలి. అది నిజమైనటువంటి మానవ సమాజము. అదే వైదిక శాస్త్రం ప్రకారంగా జీవిస్తున్నట్టు వైదిక నాగరికత. సర్వాశ్రమ నమస్కృతం ఈ విషయం కూడా చెప్పాడు. సర్వాశ్రమ ఆశ్రమ దీని గురించి మనం చాలాసార్లు నేర్చుకుంటాము. బ్రహ్మచారి ఆశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం గురించి మనం అనేక చోట్ల చర్చించుకుంటాం. సర్వ ఆశ్రమ అంటే అన్ని రకాల జీవితాలు. 4 రకాల ఆశ్రమాలు ఏవైతే ఉన్నాయో అన్ని ఆశ్రమాలలో ఉన్నటువంటి వ్యక్తుల గురించి చెప్పడానికి సర్వాశ్రమ అని చెప్పారు ఈ శ్లోకంలో. వర్ణాశ్రమ ధర్మాన్ని బట్టి వేదిక నాగరికత వర్ణాశ్రమ ధర్మాన్ని బట్టి జీవించాలి అని నిర్దేశిస్తుంది. వర్ణాశ్రమ ధర్మంలో 4 వర్ణాలు ఉన్నాయి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర 4 ఆశ్రమాలు ఉన్నాయి. బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాస. ఋషభదేవుడు తన కుమారులకి దీన్ని చక్కగా బోధించాలనుకున్నాడు. ఋషభదేవుడికి ఎంతమంది కుమారులు ఉన్నారు? 100 మంది పుత్రులు ఉన్నారు. ఎలాంటి బోధనని అందించాడు తన పుత్రులకు ఋషభదేవుడు అంటే ఆ బోధనలు అన్ని ఆశ్రమాల్లో ఉన్న వ్యక్తులు కూడాను పాటించగలిగేటువంటి బోధనల్ని ఋషభదేవుడు తన కుమారులకి బోధించాడు. అందులో 100 మంది పుత్రులలో 9 మంది పుత్రులు సన్యాసులుగా సన్యాసాశ్రమాన్ని స్వీకరించారు ఋషభదేవుని పుత్రుల్లో. నవయోగేంద్రుడు అని మనం చదువుకుంటాం. ఎక్కడైనా ఈ పేరు విని ఉంటారు. వాళ్ళు చాలా ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు. వాళ్ళు 9 నవయోగేంద్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వృషభదేవుని పుత్రులు. అందులో ఇప్పుడు నవయోగేంద్రులు 9 మంది, 100 మందిలో 9 మంది సన్యాసాశ్రమాన్ని స్వీకరిస్తే ఇంకా ఎంతమంది ఉంటారు? 91 మంది పుత్రులు ఉంటారు. దాంట్లో 11 మంది క్షత్రియులుగా మారారు. సో మిగిలిన 80 మంది బ్రాహ్మణులుగా మారారు. చూడండి, వృషభదేవునికి 100 మంది పుత్రులు అంటే స్పష్టంగా దాంట్లో 9 మంది నవయోగేంద్రులుగా సన్యాసాశ్రమాన్ని స్వీకరిస్తే 11 మంది క్షత్రియులుగా మారారు. అంటే వాళ్ళ గుణాన్ని బట్టి వాళ్ళు దేన్ని స్వీకరించాలో వాళ్ళకున్నటువంటి తత్వాన్ని బట్టి ఏ గుణంతో ప్రభావితమై ఏ రకమైన జీవితాన్ని కొనసాగించాలి అనుకుంటున్నారో పరిజ్ఞానం వచ్చిన తర్వాత దాన్ని స్వీకరిస్తే చూడండి, వృషభదానికే పుట్టిన వాళ్ళు మొత్తం 100 మంది కూడాను దాంట్లో ఒక్కొక్కరు ఒక్కో విధంగా దాంట్లో 80 మంది బ్రాహ్మణత్వాన్ని స్వీకరించి బ్రాహ్మణులుగా మారితే 11 మంది క్షత్రియులుగా మారితే 9 మంది సన్యాసాశ్రమాన్ని స్వీకరించారు. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏమిటి అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నామే, చాలాసార్లు దీని గురించి చర్చించుకున్నాము. పుట్టుకతో కులం, వర్ణం అనేటువంటిది రాదు. వర్ణం అనేటువంటిది వాళ్ళ కర్మలను బట్టి వాళ్ళ గుణాలను బట్టి నిర్దేశించబడుతుంది అని భగవద్గీతలో చెప్పారు. లేకపోతే చూడండి, ఒకే తండ్రికి పుట్టినాడు కదా వృషభదేవుడికి 100 మంది పుత్రులు ఉన్నారు. అందులో కొందరు క్షత్రియులు అయ్యారు, మరికొందరు బ్రాహ్మణులు అయ్యారు. ఎలా సాధ్యమైంది అది? జన్మనా జాయతే శూద్ర. పుట్టుకతో ఎవరికి కూడా వర్ణం అనేది రాదు. జన్మనా జాయతే శూద్ర అంటే జన్మతో అందరూ కూడా శూద్రులే.
ఎప్పుడైతే మనం పుడతామో శూద్ర అంటే అర్థం ఏమిటి అంటే అజ్ఞానంతో ఉన్నవాళ్ళు అని. పుట్టినప్పుడు అందరూ కూడా ఆహ్, అజ్ఞానంతో ఉంటారు. కానీ అభ్యాసం ద్వారా వాళ్ళకి ఇవ్వబడేటువంటి అభ్యాసం ద్వారా వ్యక్తులు దేనికైతే ఆకర్షితులైతే ఏ రకమైన విద్యాభ్యాసాన్ని స్వీకరిస్తారో, ఏ రకమైన జీవిత విధానాన్ని స్వీకరిస్తారో దాన్ని బట్టి వాళ్ళు బ్రాహ్మణులు, క్షత్రియులు, ఇతరత్ర కులాలకు చెందిన వాళ్ళవుతారు. ఇక్కడ ఇక్కడ చూసామనుకోండి ఒక 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 తల్లిదండ్రికి 10 మంది సంతానం ఉన్నారనుకోండి, పుట్టుకతోనే అందరూ సమాన స్థాయిలో ఉంటారు. అందరూ శూద్రులే, అజ్ఞానంతో ఉంటారు. ఎప్పుడైతే వాళ్ళు ఎదుగుదల ప్రారంభమవుతుందో, వాళ్ళు పరిజ్ఞానాన్ని సంతరించుకుంటారో, వాళ్ళు ఒక్కొక్క రకమైనటువంటి విధి విధానాలకు సంబంధించిన పరిజ్ఞానం వైపు ఆకర్షితులవుతుంటారు. దాన్నే వాళ్ళు నేర్చుకుంటారు. ఉదాహరణకి చూడండి, మరి ఒకరు డాక్టర్ అవుతారు, ఒకరు ఇంజినీర్ అవుతారు, ఇంకొకరు లాయర్ అవుతారు, ఇంకొకరు ఇవేవి పట్టించుకోకుండా అలా జల్సాగా తిరుగుతూ ఉంటారు. సో, పుట్టుకతో ఎవరికీ కూడాను ఏ వర్ణము లేదు. పుట్టుకతోనే ఎవరు కూడా ఇంజినీరో, డాక్టరో, లాయరో కాదు. వాళ్ళు అటువైపు ఉన్నటువంటి ఆసక్తితోని దానికి సంబంధించిన ఆ విభాగానికి సంబంధించిన పరిజ్ఞానాన్ని సంతరించుకొని ఏదో ఒక రకమైనటువంటి ఆ అర్హతని సంపాదించుకొని వాళ్ళు డాక్టర్లు గానో, ఇంజినీర్లు గానో, లాయర్లు గానో లేకపోతే ఇంకో విధంగానో ఏదో విధంగా పిలువబడతారు. అలాగే వేద శాస్త్రాలు, వేద నాగరికతను మనము గమనించినట్టయితే ప్రతి వాళ్ళకి కూడాను ముందుగా బ్రాహ్మణులయ్యే అవకాశాన్ని కల్పించబడుతుంది. వేద పరిజ్ఞానాన్ని అందరికీ కూడా అందించడం జరుగుతుంది. కానీ, వేద పరిజ్ఞానంలోని ఏ విభాగానికి వ్యక్తి ఆకర్షితుడై ఎలాంటి జీవితాన్ని గడపాలి అనేటువంటిది ఆ వ్యక్తి యొక్క స్థితిని బట్టి, గుణాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కానీ ప్రతి వాళ్ళకి కూడా బ్రాహ్మణుడనే అవకాశం ఇవ్వబడుతుంది. ఎందుకంటే బ్రాహ్మణత్వాన్ని పొందకుండా ఏ వ్యక్తి కూడా భగవంతునికి సంబంధించిన పరిజ్ఞానాన్ని అర్థం చేసుకోలేడు. మానవ జీవిత లక్ష్యమే భగవంతుని గురించి అర్థం చేసుకోవడము. నిజానికి మనుష్య శరీరంలో ఉన్నటువంటి జీవాత్మ యొక్క ఏకైక లక్ష్యం అది మాత్రమే. మిగిలినన్ని యాక్సిలరీస్ అంటే ఆ లక్ష్యాన్ని సాధించడానికి ఒనగూర్చబడినటువంటి కొన్ని సౌకర్యాలు. ప్రభుపాద వారు చాలా చోట్ల చెప్తారు. కొంచెము అవన్నీ చెప్తూ ఉంటే ప్రభుపాద వారు హార్ష్‌గా కొంచెం కఠినంగా చెప్తున్నారా అనిపిస్తారు. కానీ ఇది చాలా వాస్తవమైన విషయము. మానవ జీవితము ఆహార, నిద్ర, భయం, 5 గుణాల కోసమని ఇవ్వబడింది కాదు. ఆ 4 ప్రక్రియలు మనకన్నా చాలా తక్కువ స్థాయిలో ఉన్నటువంటి అన్ని జీవులు చేస్తున్నాయి. కుక్కలు, పందులు, నక్కలు ఏ జీవిని తీసుకున్నా కూడా అదే పని చేస్తున్నాయి. కొన్ని జీవాలైతే మనకన్నా చాలా ఉన్నత స్థాయిలో చేస్తున్నాయి. ఆ ఆనందాన్ని అలా అనుభవిస్తున్నాయి. ఈవెన్ పక్షులు ఏదన్నా తీసుకోండి, భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి ఏ యోనిలో ఉన్న జీవాత్మని తీసుకున్నా కూడా ఈ 4 కార్యక్రమాలు చేస్తున్నాయి. వృషభదేవుడు తన పుత్రులకు అదే నేర్పించాడు. ఈ జీవితం అనేటువంటిది, మానవ జీవితం అనేటువంటిది కుక్కల్లాగా, పందుల్లాగా, నక్కల్లాగా, పిల్లుల్లాగా అవి చేస్తున్న పనులే చేసి వృధా చేయడం కోసమని ఇవ్వబడలేదు. ఇంద్రియ తృప్తి అనేటువంటిది అన్ని జీవాత్మలలో కూడా ఉన్నది. అన్ని రకాలైనటువంటి యోనులలో కూడా ఉన్నది. నిజానికి అవి ఎలాంటి జీవితాన్ని అనుభవిస్తాయంటే, ఎలాంటి నియమ నిబంధనలు లేనటువంటి ఇంద్రియ సం ఇంద్రియ తృప్తిని కావిస్తాయి. అట్‌లీస్ట్ మానవ సమాజంలో అధికారికంగా కొన్ని నియమ నిబంధనలున్నాయి. వివాహానంతరము సంగమం గురించి, వివాహం చేసుకున్న తర్వాత ఒకే వ్యక్తితో జీవితాన్ని కొనసాగించాలి అనేటువంటి కొన్ని నియమాలైతే సమాజంలో ఉన్నాయి ఇప్పటికి కూడాను. మాత్ర, స్పర్శ, దుహిత్ర అంటే శాస్త్రాలన్నీ కూడాను ఈ మానవ జీవిత లక్ష్యం గురించి మనకి ఉపదేశిస్తూ వస్తున్నాయి. కొన్ని రకాలైనటువంటి మానవ సమాజంలో ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి సంబంధాల గురించి అసలు మనం మాట్లాడుకోలేము. అలాంటి ప్రస్తుత కాలంలో అలాంటి స్థితి ఏర్పడుతున్నది. ఇంద్రియ తృప్తికి ఆకర్షితులై అధీరులుగా మారినటువంటి వ్యక్తులు
పశువుల్లాగా తల్లికి, చెల్లికి, కూతురికి కూడా వ్యత్యాసాన్ని కూడా పరిగణలోకి తీసుకోలేని స్థితిలోకి, మూర్ఖపు స్థితిలోకి వెళ్తున్నారు. వాళ్ళు పశువుల కంటే కూడా హీనమైన స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు. అందుకనే మనకి సన్యాసాశ్రమంలో ఉన్న వాళ్ళకి చాలా నిజం చెప్పాలంటే దీన్ని అందరూ పాటించాల్సిన విషయము. సన్యాసాశ్రమంలో ఉన్న వాళ్ళకి ప్రత్యేకంగా చెప్పారేమిటి అంటే, వారు స్త్రీని ఒంటరిగా అసలెప్పుడు కలుసుకోరు. ఒక స్త్రీతో సంభాషించాల్సినటువంటి అవసరం ఏర్పడితే వాళ్ళతో పాటు ఇంకా కొంతమందిని తోడుగా తెచ్చుకుంటారు. ఏకాంతము అనేటువంటిది స్త్రీలతో వాళ్ళకి ఎప్పుడు కూడా కలగకుండా చూసుకుంటారు. నిజానికి శాస్త్రం ఏం చెబుతుంది అంటే 12 సంవత్సరాల తరువాత 12 సంవత్సరాలు దాటినటువంటి బాలురు కానీ, బాలికలతో కానీ, బాలికలయ్యుంటే వాళ్ళు ఆ బాలికతో తండ్రి ఏకాంతంగా ఉండకూడదు. ఆ బాలికతో సంభాషించాల్సిన అవసరం ఏర్పడితే అంటే ఏమిటి? ఆ బాలికని కూడా కూతురైనా కూడాను ఆ బాలికని పరస్త్రీగా చూడాలి. ఒక స్త్రీగా చూడాలి. అలాగే తల్లి కూడాను 12 సంవత్సరాలు దాటిన తర్వాత ఏకాంతంగా కొడుకుతో కూడా మాట్లాడకూడదు ఏకాంతంగా. అలాంటి నియమాలు మనకి వేద శాస్త్రాల్లో చెప్పబడ్డాయి. ఎందుకని అంటే తద్వారా శీలతని కాపాడగలుగుతారు. వ్యక్తులలోని శీలతని కాపాడి తద్వారా మానవ జీవితం లక్ష్యం వైపు మనసును ఏకాగ్రతతో ఉంచగలుగుతారు. అది ధీరత్వము అంటే. ఎందుకనంటే భౌతిక ప్రపంచం ఎలాంటిది అంటే, ఈ భౌతిక ప్రపంచము అలాగే ఏకాంతంగా కలిసే అవకాశం లభించినప్పుడు అక్కడ జరిగే సంఘటన ఏమిటంటే, స్త్రీ పురుషులు మాత్రమే కనబడతారు. ఆ బంధాలని ఆహ్, ఒక భర్తృహరి పద్యంలో ఒకటి చెప్తారు. కామాతురాణం నా లజ్జ సంథింగ్ ఏదో చెప్తారు. అంటే కామముతో మనస్సు ఆవరించకపోయినప్పుడు లజ్జ, సిగ్గు, బిడియం అలాంటివన్నీ కోల్పోతారు. అందుకని ఆహ్, తారతమ్యాలు కానీ, బంధాలు కానీ అన్నింటిని కూడా మరిచిపోతారు. శాస్త్రంలో ఒక విషయం చెప్పారు. బలవాన్ ఇంద్రియాగ్రామో విధ్వంసం అపి కర్షతి. విధ్వంసం అపి కర్షతి. ఎంత జ్ఞానవంతుడైనా సరే ఇంద్రియాలు ఎంత ప్రభావవంతమైనవి అంటే వాళ్ళను ఆ స్థితి నుంచి దిగజార్చగలిగిన శక్తి ఇంద్రియాలకుంది. ఎలాంటి ఎలాంటి ఇంద్రియాలు ఎంత ప్రభావితమైనవి అంటే అవి దిగజారిపోయినప్పుడు ఇందాక మనం చెప్పుకున్నామే ఆ స్త్రీ ఎదురుగా ఉన్న స్త్రీ తల్లియా, చెల్లియా, కూతురా అన్న విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకునే స్థితి. అందుకనే మన వేద నాగరికతలో ఇవన్నీ కూడా ఈ నియమాలు పెట్టారు. ఈ నియమాలన్నిటిని కూడాను ఏదో తమాషాగా ఆహ్, నిర్దేశించిన నియమాలు కావు. ఎందుకంటే శాస్త్రంలో మన ఇంద్రియాల యొక్క ప్రభావము, ఇంద్రియాలు ఎంత శక్తివంతమైనవి ఏంటంటే చెప్పే బలవాన్ ఇంద్రియ గ్రామ. అందుకనే నిషిద్ధమైనటువంటి వాటిని నిర్వచించారు వేదశాస్త్రాలు. ఏది చేయవచ్చు, ఏది చేయకూడదు. అందుకనే మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే వేద సూత్రాల్ని యథాతథంగా మన జీవితంలోకి అన్వయించుకునే వాటి ప్రకారంగా జీవించాలి. అందుకని వేద శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే తన భార్యను మినహాయించి మిగిలిన వాళ్ళందరినీ తల్లులుగా ఆరాధించాలి, తల్లులుగా చూడాలి అని చెప్తున్నాయి. మాతృవత్ పరదేశేషు పరధారేషు మాతృవత్ పరదారేషు. సో మాతృవత్ పరధారేషు అంటే ఏమిటి? ఆహ్, ధార అంటే భార్య. పరదారేషు
మాతృవత్ పరదారేషు అంటే ఇతరుల భార్య. పర అంటే ఇతరులు. దార అంటే భార్య. ఇతరుల భార్యని వాళ్ళు పెద్దవాళ్ళైనా, చిన్నవాళ్ళైనా ఎలాంటి స్థితిలో ఉన్నా కూడాను వాళ్ళందరినీ తల్లులుగా గౌరవించాలి. అలాంటి దృష్టితోనే చూడాలి. అది వేదశాస్త్రం యొక్క నియమము. వేదశాస్త్రంలో ఈ విషయం చెప్పబడింది. అందుకని మనము అందుకని శ్రీల ప్రభుపాదుల వారు కృష్ణ చైతన్య మార్గంలో ఉన్నప్పుడు చెప్పుకుంటాం మనం. వయసుతో నిమిత్తం లేకుండా స్త్రీలందరినీ ఎవరిని కనబడ్డా కూడాను భక్తులైనా, అభక్తులైనా ఎవరైనా కూడాను స్త్రీలను చూసినప్పుడు మనం ఏమని పిలుస్తామండి? మాతాజీ, మదర్. వెంటనే మాతాజీ అంటామంటే తల్లి అని, మదర్ అని. దాంతో వెంటనే ఒక రకమైనటువంటి సంబంధం అనేది ఏర్పడుతుంది. ఏంటి? అంటే తనకు తెలియని వ్యక్తి నీ స్త్రీ కూడా ఎలాగా తన పుత్రునిగా భావిస్తుంది, పుత్రునిగా స్వీకరిస్తుంది అని అర్థం. అదేవిధంగా తనకు తెలియని స్త్రీని తెలిసినా తెలియకపోయిన స్త్రీలందరినీ కూడాను వ్యక్తి తల్లులుగా స్వీకరిస్తారు. ఇది వేద సాంప్రదాయం, వేద నాగరికత. మనం అందుకని ఇక్కడ ఏమంటాము అంటే కృష్ణ చైతన్య మార్గంలో చూసినప్పుడు కూడాను చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కృష్ణ చైతన్య మార్గాన్ని స్వీకరించినప్పటికీ మనం సంపూర్ణమైన స్థితిని చేరుకోలేదు కాబట్టి ఆ ధీరత్వం సడలిపోయే అవకాశం చాలా ప్రబలంగా ఉంది కాబట్టి జాగ్రత్తగా మన జీవితాన్ని ముందుకు సాగించాలి. అందుకని ప్రభుపాదుల వారు ఒకే గురువు దగ్గర ఎప్పుడైతే వాళ్ళు శిష్యరికాన్ని స్వీకరిస్తారో, దీక్షని స్వీకరిస్తారో అలాంటి వాళ్ళందరినీ ఏమన్నారంటే గాడ్ బ్రదర్స్ అండ్ గాడ్ సిస్టర్స్ అన్నారు. అంటే వాళ్ళకి వివాహమైనా కాకపోయినా కూడాను, ఎందుకనంటే ఒక వ్యక్తిని మనము ఇప్పుడు శ్రీల ప్రభుపాదుల వారిని గురువుగా స్వీకరిస్తే శిష్యులందరూ కూడాను ఎలా అవుతారు? ప్రభుపాదులను గురువుగా స్వీకరిస్తే ఆయన తండ్రి లాంటి వాడు. తండ్రి, స్పిరిచువల్ ఫాదర్. ఆధ్యాత్మిక గురువు తండ్రి, ఆధ్యాత్మిక తండ్రి. అందుకని అతని దగ్గర దీక్ష తీసుకున్న వాళ్ళందరూ కూడాను ఎలాంటి స్థితిలో ఉంటారు? గాడ్ బ్రదర్స్ అండ్ గాడ్ సిస్టర్స్. అలాంటి మానసిక స్థితిని కలిగి ఉన్నప్పుడు ఆ విధంగా మనము వ్యక్తులని స్వీకరించినప్పుడు మనము ధీరులుగా ఉండగలుగుతాము. అది బ్రాహ్మణత్వానికి సంబంధించినటువంటి అర్హత. అది బ్రాహ్మణికల్ నాగరికత, బ్రాహ్మణికల్ కల్చర్. అంతేగాని ఇప్పుడు నాకు సదుపాయం ఉంది కాబట్టి, అందుబాటులో ఉంది, సదుపాయం ఉంది కాబట్టి ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని భౌతికంగా ఎక్స్‌ప్లాయిట్ చేయడము సరైన విధానం కాదు. అందుకని మన నియమాలలో కూడా శ్రీల ప్రభుపాదుల వారు స్పష్టంగా తెలియజెప్పారు. ఏంటంటే 4 నియమాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో ఇది కూడా ఉంది. వివాహేతర సంబంధాల్ని కలిగి ఉండకుండా ఉండడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. భౌతిక ప్రపంచంలో మనం నిజంగా ఆధ్యాత్మిక ప్రగతిని సాధించాలి అంటే ప్రతి వాళ్ళు కూడా ధీరత్వాన్ని పెంపొందించుకోవాలి. ప్రతి వాళ్ళు కూడా ధీరులుగా మారాలి. ధీరులుగా జీవించాలి. అప్పుడు మాత్రమే భగవంతునికి సంబంధించిన పరిజ్ఞానాన్ని మనం అవగతం చేసుకోగలుగుతాము. భగవంతుని యొక్క చైతన్యంలో స్థిరపడగలుగుతాము. జంతువులు భగవంతుని యొక్క చైతన్యంలో లేవు. భగవత్ చైతన్యాన్ని అవి సంతరించుకోలేవు. కృష్ణ చైతన్య మార్గాన్ని అవి అర్థం చేసుకోలేవు. సో, ఇప్పుడు ఎప్పుడైతే మనము ఈ భౌతికమైనటువంటి కనీసమైనటువంటి ధర్మాల్ని వ వైదిక నాగరికతని మనం పాటించమో, మనము జంతువుల కన్నా కూడా హీనమైన స్థితిలో ఉంటాం. అందుకని ఇక్కడ ఏమని చెప్పాడు? ధీరాణం వర్త్మ అంటే నృసింహదేవుడు ధీరులకు మాత్రమే ఈ మార్గాన్ని ఏదైతే నిర్దేశిస్తున్నాడో అది ధీరులకు మాత్రమే సాధ్యమైంది అంటున్నాడు. అధీరులకు అది సాధ్యం కాదు. ఎందుకంటే అధీరులు జంతువుల కన్నా కూడాను హేయమైన స్థితిలో జీవిస్తూ ఉంటారు. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు భగవంతుడి యొక్క సమాచారాన్ని వాళ్ళు స్వీకరించి పాటించలేకపోతారు.
ఈ ఋషభదేవుడు ఏదైతే చెప్పాడో అది అన్ని ఆశ్రమాలకి, అది అన్ని వర్ణాలకు కూడా వర్తిస్తుంది అని చెప్తున్నాడు. ముఖ్యంగా ఈ సమాచారం అంతా కూడాను ఈ బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాస ఆశ్రమంలో ఉన్నవాళ్ళు స్త్రీలతో ఎలా మసలుకోవాలి అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. ఇదంతా కూడాను ముఖ్యంగా ఇది పురుష రూపంలో ఉన్నటువంటి జీవాత్మలకి, పురుషులకి చాలా ప్రాముఖ్యమైనటువంటి సూత్రాలు ఇవన్నీ కూడా. నిజానికి వేద శాస్త్రాలన్నీ కూడాను ఎవరికి నిర్దేశించబడ్డాయంటే పురుషులందరికీ కూడా పాటించవలసిన నియమాలని చక్కగా నిర్దేశించడానికి ఉపయోగపడ్డాయి. స్త్రీలు తమ భర్తలని అనుసరించాలి. భర్తలు ఏం చేయాలి? వేద శాస్త్రాల్ని యథాతథంగా వేద శాస్త్రాల్లో నిర్వహించబడినటువంటి సూత్రాలన్నింటినీ కూడాను జీవితంలో పాటిస్తూ జీవించాలి. స్త్రీలు తమ భర్తని అనుసరించాలి. అది వేద నాగరికత. భర్త భార్యకి ఎలా జీవించాలి, ఏం కావాలి, ఏమిటి అనేటువంటి ఇన్స్ట్రక్షన్స్, సూచనలన్నీ ఇస్తుంటాడు. ఎలాగా? వేద శాస్త్రాన్ని అభ్యసించి దాని ప్రకారంగా జీవిస్తున్నాడు కాబట్టి దాని ప్రకారంగా ఆ సూచనలని భార్యకి ఒసుగుతుంటాడు. భార్య దాన్ని పాటించడం ద్వారా ఇద్దరు కూడా వేద సంస్కృతి ప్రకారంగా జీవిస్తారు. అందుకని ధీరులుగా మారగలుగుతారు. అప్పుడు భగవద్భక్తి వైపు అడుగులు వేయగలుగుతారు. మీరు గమనించినట్టయితే మనకి పూర్వకాలం నుంచి కూడా మనము పురాణాలని, ఇతరత్ర గ్రంథాలని కూడా అభ్యసించినట్టే మనకు తెలుస్తుంది ఏంటంటే ఎక్కడ కూడా యువతులను, బాలికలని బ్రహ్మచారిణులుగా మారడానికి ఆశ్రమాలకు పంపించినట్టు మనం ఎక్కడ చదువుకోం. బాలురు మాత్రమే బ్రహ్మచర్య ఆశ్రమాన్ని స్వీకరించి వేదశాస్త్రాన్ని అభ్యసించినట్టుగా మనకు తెలుస్తుంది. ఎక్కడ కూడా మనం ఎక్కడేం చదువుకున్నాం? బాలికలందరూ బ్రహ్మచారిణులుగా ఉండి వేదాభ్యాసం చేశారని ఎక్కడేం చదువుకున్నాం? ఎక్కడ కూడా మనకి అలాగా బ్రహ్మచారిణులుగా ఉండి స్త్రీలు గురు దీక్షని తీసుకున్నారు అలాంటిది అది వేద నాగరికత కాదు. వేద నాగరికత ఏం చెబుతుంది అంటే పురుషులకి పూర్తి ఇన్స్ట్రక్షన్స్, కావలసినటువంటి నియమ నిబంధనలని వేద శాస్త్రాలు పురుషులకు పూర్తిగా చెప్పేస్తున్నాయి. చెప్పి ఏం చేస్తుంది? వాళ్ళు ఎవరినైతే వివాహం చేసుకుంటారో వాళ్ళని సరైన దారిలో వేద శాస్త్రాలకి, వేద నియమాలకి అనుసరిస్తూ వాళ్ళని ఆ సరైన మార్గంలో జీవించే విధానంగా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. కాబట్టి స్త్రీలకి ఈ విషయంలో ఏం చెప్పలేదు. ఒక్కో చోట నిజానికి ఇప్పుడు చట్టబద్ధంగా అయితే అది సాధ్యం కాదు. కానీ వేద శాస్త్రాల్లో అవసరాన్ని బట్టి ఒకే పురుషుడు ఎక్కువ మంది స్త్రీలను కూడా స్వీకరించవచ్చు భార్యలుగా. కానీ ఆ ఎక్కువ మంది స్త్రీలను స్వీకరిస్తే అందరినీ కూడా పెళ్లి చేసుకోవాలి. ఎక్కువ మంది స్త్రీలు ఉన్నారు కాబట్టి స్వీకరించవచ్చు అని వేదాలు చెప్పాయి. కాబట్టి లివింగ్ అలాంటి వివాహ బంధం ఏదీ లేకుండా అలా కలిసి ఉండడాన్ని వేద శాస్త్రాలు అనుమతించలేదు. నిజానికి వేద శాస్త్రాన్ని పూర్తిగా వేద నాగరికతని స్వీకరిస్తే స్త్రీలకి పాఠశాలకు వెళ్ళడం కానీ, కళాశాలకు వెళ్ళడం కానీ, లేకపోతే ఆధ్యాత్మిక గురువు దగ్గరికి వెళ్ళి వేదాధ్యయనం చేయడం కానీ ఇలాంటివి కూడా నిర్దేశించబడలేదు. స్త్రీ ఎప్పుడు ఆధ్యాత్మిక గురువు ద్వారా జ్ఞానాన్ని స్వీకరించి ఇనిషియేషన్ దీక్ష తీసుకోగలుగుతుంది అంటే భర్తతో పాటు ఇద్దరు కలిసి వెళ్ళి దీక్ష తీసుకోవచ్చు. అది వేద నియమం. ధీరాణం వార్త్నం. ఎందుకంటే ముందు వ్యక్తులందరూ కూడాను పెద్ద మనుషులుగా జీవించాలి. పెద్ద మనుషులుగా జీవించడం అంటే వేద శాస్త్రాల యొక్క నియమాలని, నిష్ఠలన్నింటినీ పాటిస్తూ జీవించినప్పుడు అప్పుడు కృష్ణ చైతన్యం గురించి కానీ, భగవంత్ చైతన్యం గురించి కానీ మాట్లాడగలుగుతాం. ఒకవేళ జంతు స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తితో ఏదైనా చెబితే కూడా ఏం అర్థం చేసుకోగలుగుతారు? జంతువులు భగవత్ జ్ఞానాన్ని స్వీకరించలేవు కదా! అవి అర్థం కూడా కాదు వాటికి. సో ధీర అంటే ఏమిటి అంటే చాలా సౌమ్యమైన స్థితిలో ఉండాలి. ఎంత సౌమ్యమైన స్థితిలో ఉంటే భార్యను తప్ప మిగిలిన వాళ్ళందరినీ మాతృవత్ ప్రధారేషు
అది ఆ రకమైనటువంటి ట్రైనింగ్, అభ్యాసాన్ని, శిక్షణని ఒసంగాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది. పిల్లలకి అలాంటి శిక్షణనివ్వాలి. మీ పుత్రులందరికీ కూడా అలాంటి శిక్షణనివ్వాలి. స్త్రీలందరినీ తల్లిగా గౌరవించాలి అనేటువంటి శిక్షణ నిజానికి ఎవరివ్వగలరు? తల్లి మాత్రమే స్పష్టంగా ఇవ్వగలదు. సో, వేదశాస్త్రం ఏం చెప్తుంది అంటే, మనకు కానటువంటి వస్తువుని కూడా తాకకూడదు. ఎక్కడైనా మీకు రోడ్డు మీద ఎవరైనా ధనం పాడేసుకొని కనబడినటువంటి డబ్బులు కనబడ్డాయనుకోండి, వేదశాస్త్రం ఏం చెప్తుందంటే అది ముట్టుకోకూడదు. వేదశాస్త్రం ప్రకారంగా జీవిస్తున్నప్పుడు ఆ విధానం ప్రకారంగా జీవిస్తున్నప్పుడు నిజంగానే వ్యక్తులు ఎలా చూస్తారంటే, తమకు కాని ధనం ఏదైతే ఉంటుందో అది ఎదురుగా కనబడుతున్నా కూడాను అది త్యజించవలసినటువంటి మన చెత్తంతా కూడా బయట పడేస్తాం చూడండి. అలాగ చూసేవాళ్ళు. ఎందుకంటే ఇది వాళ్ళది కాదు కాబట్టి. అలా ధీరులుగా ఎవరైతే ధీరత్వంతోని శిక్షణనిస్తామో వ్యక్తులకి, అప్పుడు ఇలాంటివన్నీ మనం ఏమంటాం చూడండి, దొంగతనం చేయకూడదు. ఇలాంటి మోరల్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉంటాయో చూసారా? అవన్నీ కూడా ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ధీరత్వము అంటే ఇంద్రియాలను నిగ్రహించుకునేటువంటి శక్తి. మనలో ఎవరికైనా తెలీదా? దొంగకి తెలీదా దొంగతనం చేయకూడదని? మరెందుకు చేస్తున్నాడు? ఇంద్రియ నిగ్రహణం లేదు. విషయ పరిజ్ఞానం ఉంది అందరికి కూడాను. భౌతికమైన సామాన్య విషయ పరిజ్ఞానం అందరికీ కూడా ఉంది. భౌతిక చట్టాలు కూడా నిర్దేశించి అలా చేస్తే శిక్షిస్తామని చెప్తుంది. దొంగతనం చేయకూడదు. దొంగకి కూడా తెలుసు. కానీ చేస్తున్నాడు. ఎందుకని? ఇంద్రియ నిగ్రహం లేదు. ఇంద్రియ నిగ్రహం ఉన్నప్పుడు ఎదురుగా ధనరాశులు కనబడుతున్నా కూడాను వ్యక్తులు ముట్టుకోరు. వాళ్ళు పేదరికంలో ఉన్నా ఎదురుగా ధనరాశులు కనబడుతున్నా కూడాను వాటిని ముట్టుకోరు. ఎందుకంటే పరిజ్ఞానం ఉంటుంది కదా! దొంగతనం చేయకూడదు అనే పరిజ్ఞానం ఉందనుకోండి. దాన్ని పాటించాలి అంటే కావాల్సింది ఏమిటంటే ఇంద్రియ నిగ్రహం. రకరకాల అవకాశాలు మనకి ఎదురుగా కనబడుతూ ఉంటాయి. అలాంటి స్థితిలో కూడాను ఇంద్రియ నిగ్రహంతోని అది తప్పు అని తెలిసినప్పుడు చేయకుండా ఉండగలిగేటువంటి స్థితి ఎప్పుడొస్తుంది అంటే, ధీరులమైనప్పుడు, ఆ ఇంద్రియ నిగ్రహాన్ని పాటించినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. ఈ విధానాలన్నింటి కూడాను వేదశాస్త్రంలో చెప్పినటువంటి ఈ విధానాలన్నింటి కూడాను ఋషభదేవుడు తన పుత్రులకి వివరించి చెప్పాడు. ఈ వేదశాస్త్రాలన్నీ కూడా ఎవరికి నిర్దేశించబడ్డాయి అంటే, ధీరుడైన వ్యక్తిని అంటే మానవులుగా జీవిస్తున్నటువంటి వ్యక్తులకి ఈ వేదశాస్త్రాన్ని చెప్పబడ్డాయి. అంతేకాని మూర్ఖులైనటువంటి వాళ్ళకి, అజ్ఞానులకి ఎవరైతే ఉంటారో, స్వీకరించడానికి ఇష్టపడని అధీరుడు ఎవరైతే ఉంటారో, ఇంద్రియ నిగ్రహం లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో, అలాంటి వాళ్ళకి ఇది చెప్పినా కూడా అర్థం కాదు. అందుకని అందరూ కూడాను ఈ వేదశాస్త్రాలలో నియమాల ప్రకారంగా జీవించే విధానాన్ని మనం బోధించాలి. మన పిల్లలకి కూడాను ఆ విషయాన్ని మనం బోధించాలి. చాలామంది అనుకుంటారు, ఈ సమాజంలో జరుగుతున్నటువంటి రకరకాల నేరాలకి కారణము రకరకాలుగా చెప్తుంటారు. ఎక్కడో లేదు. అదంతా కూడాను స్త్రీల వైపు జరుగుతున్న అత్యాచారాల గురించి, వీటి గురించి చాలా సార్లు రాజకీయ, సాంఘిక ప్లాట్‌ఫార్మ్స్ అలాంటి స్థితుల్లో వ్యక్తులు చర్చిస్తుంటారు. కానీ వీళ్ళందరికీ కూడాను దాన్ని నివారించాలంటే ఏం చేయాలో తెలీదు. నివారించాలి అంటే మన సంతానాన్ని ధీరులుగా మార్చాలి. ఎవరి చేతిలో ఉంది? మన చేతిలోనే ఉంది. బాల్యావస్థలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడాను ఎవరి ఆధీనంలో ఉంటారు? తల్లిదండ్రుల ఆధీనంలో ఉంటారు. వాళ్ళకి ఈ పరిజ్ఞానాన్ని ఇవ్వడం ద్వారా వాళ్ళని ధీరులుగా మార్చగలుగుతాం. సో, వృషభదేవుడు అలాంటి ధీరత్వానికి సంబంధించినటువంటి పరిజ్ఞానాన్ని తన కుమారులందరికీ అందించారు.
దాని యొక్క ఫలితాన్ని మనం చూసాము. చక్కగా చెప్పారు. 100 మంది పుత్రుల్లో నవయోగేంద్రులు సన్యాసాశ్రమాన్ని స్వీకరిస్తే దాంట్లో 11 మంది క్షత్రియులుగా మారితే మిగిలిన వాళ్ళందరూ కూడా బ్రాహ్మణత్వాన్ని స్వీకరించారు. సో భగవంతుడు ఎప్పుడు ఆవిర్భవించినా కూడాను ఒక ప్రత్యేక కారణంతో ఆవిర్భవిస్తారు. ఋషభదేవుడిగా అవతరించినప్పుడు తన కుమారులని మిగిలిన వ్యక్తులందరికీ ప్రాతినిధ్యం వహించేలాగా భావించి తన కుమారులని సరియైన బోధనని గావించి తన కుమారులకి వాళ్ళందరినీ కూడాను మానవులుగా మానవ సమాజంలో సరియైన వ్యక్తులుగా స్థిరపడి తద్వారా మానవ జీవిత లక్ష్యాన్ని ఛేదించగలిగేలాగా శోధించగలిగేలాగా తీర్చిదిద్దారు. సో ఋషభదేవుడు అనుసరించినటువంటి విధి విధానాన్ని మనం కూడా అనుసరించాలి. అలా అనుసరించాలి అంటే ముందుగా మనకి వేద పరిజ్ఞానం తెలియాలి కదా! అది తెలుసుకునే విధానం ఏమిటి అంటే కలియుగంలో హరినామ సంకీర్తన ద్వారా దాంట్లో నిమగ్నం అవ్వడం ద్వారా మనం వేద పరిజ్ఞానాన్ని సంతరించుకోగలుగుతాము. హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, రామ రామ హరే హరే. ఈ మంత్రోచ్చారణ మనకి వేదాల మీద ఉన్నటువంటి పరిజ్ఞానాన్ని విశదీకృతం చేస్తుంది. ఇది చాలా ముఖ్యమైనటువంటి వృషభదేవుని యొక్క బోధనలు చాలా ముఖ్యమైనటువంటివి. సో వాటిని స్వీకరించడం ద్వారా మనం సమాజంలో కనబడుతున్నటువంటి అనేక సమస్యలని చాలా ఏంటది వృక్షంగా మారి చాలా బలీయంగా మారిన సమస్య కాకముందే తుంచివేయవచ్చు. సమాజంలో ప్రతి తల్లిదండ్రి కూడాను తమ పిల్లలని ధీరులుగా మార్చడం అంటే ఇంద్రియ నిగ్రహణతో జీవించే విధానాన్ని బోధించగలిగితే, అది బోధించాలి అంటే ముందు తల్లిదండ్రులు కూడా ఇంద్రియ నిగ్రహాన్ని పాటించాలి. ఇంద్రియ నిగ్రహణ అంటే ఏమిటో తెలిసి ఉండాలి. అది మనము నిజంగా ఈ శ్లోకాన్ని అధ్యయనం చేయడం ద్వారా నేర్చుకునేటువంటి మూల సూత్రం. సో మనం ఇక్కడ ఆపేద్దాం. ఎవరికైనా ఏమైనా క్వెషన్స్ గాని, కామెంట్స్ గాని ఉన్నాయా మాతాజీ సింప్రభు చేసి?